మేడ్చల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్కు చెందిన పాత కార్ల వ్యాపారి 26,000 రూపాయలకే కారు అమ్ముతానని సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. దీంతో కొనుగోలుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 26,000కే కారు అని ఇన్స్టాగ్రామ్ లో ప్రచారం చేసి ఇప్పుడేమో ఇక్కడికి వచ్చిన తర్వాత కార్లు లేవని నిర్వాహకులు అనడంతో కొనుగోలుదారులు ఒక్కసారిగా కోపోద్రిక్తులయ్యారు. అక్కడ ఉన్న కార్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొనుగోలుదారులను అక్కడి నుంచి పంపించి నిర్వాహకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే విధంగా ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటది. సాటర్డే సండే ఓల్పేట్ కార్ మేళ ఉంటది. గురువారం జరగబోయే ప్రీమియం కార్ మేళ ఉంటది. మంగళవారం గుర్తు పెట్టుకోండి, ట్యాక్స్పేట్ మేళ కేవలం మంగళవారం ఉంటది. మంగళవారం రోజు వస్తే మీరు ట్యాక్స్పేట్ కార్లు తీసుకోవచ్చు. కాబట్టి మన దగ్గర 25,000 డౌన్ పేమెంట్ కి కార్ ఇవ్వడం జరుగుతుంది. 0 డౌన్ పేమెంట్ కి కార్ ఇస్తున్నాం. మీ కారు కూడా అమ్మాలంటే తీసుకొచ్చి పెట్టండి. మనం కేవలం 2 కార్ అమ్మేస్తాం. ట్రస్ట్ కార్స్ నాచారం 9 గంటలకు వచ్చినాం. ఇప్పటికి ఏం చెప్తారు? ఏమంటారు ఇప్పుడు? మళ్ళీ ఏం మాట్లాడుతూనే లేడు ఆయన. అసలు ఉన్నాయా కార్లు? ఉన్నాయా మళ్ళీ? ఇన్స్టాగ్రామ్ లో మొత్తం రోజు చేసిన అంత పబ్లిక్ మొత్తం చూద్దామని అయితే ఇప్పుడు వచ్చినాక कौन सा 25,000 के लिए పబ్లిక్ మొత్తం 300 మంది ఉండు. అసలు చిన్న రెస్పాన్స్ కూడా ఇస్తలేడు. కేవలం 26,000కి ఇవ్వడం జరుగుతుంది. నిజంగా బిగ్ టీవీ న్యూస్ లో మనం బ్రేకింగ్ చూస్తున్నాము. మేడ్చల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. అటు నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ కు చెందిన ఒక పాత కార్లకు సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాము. ఇన్స్టాగ్రామ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆఫర్లు అంటూ కూడా 26,000కే కారు అమ్ముతున్నామంటూ కూడా వారు బంపర్ ఆఫర్ అంటూ కూడా ప్రకటించారు. సో ఇన్స్టాగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ పరిధిలోకి వెళ్లి మాకు కార్లు కావాలంటూ కూడా వారు హడావిడి చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అక్కడ? మరి ఇటువంటి ఆఫర్ల పేరిట కొనుగోలుదారులను మోసం చేస్తున్నారా? సో అక్కడ ఉద్రిక్తతకు గల కారణాలు ఏంటి? పూర్తి వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, అసలు ఏం జరిగింది? నిజంగానే 26,000కు కారు అమ్ముతున్నారా వారు? అసలు నిర్వాహకులు ఏం చెబుతున్నారు? మేడ్చల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణాల గురించి చెప్పాలి. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ చెందిన కార్ల వ్యాపారి, పాత కార్ల వ్యాపారి 26,000కే కారు అమ్ముతానని చెప్పేసి సోషల్ మీడియా వేదికలు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, వాటిల్లో ఆయన ప్రచారం చేయడం జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా ఈ రోజు 26,000కే మీకు కార్లు ఇస్తామని చెప్పేసి చెప్పడంతో ఇందులో భాగంగానే చాలా మంది కొనుగోలుదారులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఆ తర్వాత కొనుగోలుదారుల విషయంలో వ్యాపారి విషయంలో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించి అక్కడికి వెళ్ళిన తర్వాత కార్లు లేవని చెప్పడంతో, అమ్మకం జరగడం లేదు, కార్లు లేవని చెప్పడంతో కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. కోపంగా కార్ల పైన కూడా రాళ్లు దూవిన పరిస్థితి. ఇందులో భాగంగానే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు అక్కడ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలానికి చేరుకొని కొనుగోలుదారులని, అదేవిధంగా వ్యాపారవేత్తలను కూడా అక్కడ నుంచి పంపించేశారు. అయితే వ్యాపారవేత్తలు మాత్రం ప్రజెంట్ అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26,000కే కార్లు అమ్ముతామని చెప్పేసి పాత కార్ల విషయానికి వ్యాపారవేత్త సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ లో ప్రచారం చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. చేసిన క్రమంలోనే దానికి సంబంధించి చాలా మంది కొనుగోలుదారులు కొనుక్కుందామని చెప్పేసి రావడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత వ్యాపారవేత్త అక్కడ కార్లు అమ్మడం లేదని చెప్పేసి కూడా చెప్పడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనిందని చెప్పాలి. కార్ల పైన రాళ్లు, అదేవిధంగా అతని పైన దాడికి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అనిల్, ఈ ప్రకటన అసలు సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు యాడ్ ఇవ్వడం జరిగింది? సో కొనుగోలుదారులంతా ఎప్పుడు ఆ షాప్ కి చేరుకోవడం జరిగింది? అసలు నిర్వాహకులు 26,000కు కార్ అసలు ఒక్కటైనా కూడా వాళ్ళు సేల్ చేసిన సందర్భాలు ఉన్నాయా? మీరు చెప్పినట్టుగా ఈ రోజు ఉదయం అంటే ఈ మధ్య గత వారం నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అయితే పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి కొనుగోలుదారులు కూడా లొకేషన్ గురించి డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత మీకు ఖచ్చితంగా అమ్ముతామని చెప్పేసి వ్యాపారవేత్త చెప్పడంతో అందులో భాగంగానే చాలా పెద్ద సంఖ్యలో, భారీ సంఖ్యలో ఈ రోజు అక్కడికి చేరుకున్నారని చెప్పాలి. బంపర్ ఆఫర్ అని చెప్పి ఆ తర్వాత ఈ విధంగా మోసానికి పాల్పడడంతో అతని పైన
ఆవేదన వ్యక్తం చేశారు. కోపంతో అక్కడ ఉన్నటువంటి కార్ల పైన కూడా రాళ్లు వేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇతనికి సంబంధించి కావచ్చు, కొనుగోలుదారులకు సంబంధించి కావచ్చు, ఇతను ఎప్పుడైతే ప్రకటన చేశాడో ఆ ప్రకటన చేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు. ఆ తర్వాత ఈ రోజు 9 గంటల సమయంలో అక్కడికి అందరూ కూడా చేరుకున్నారు. చేరుకున్న క్రమంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు నేను అమ్మడం లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఉద్రేకానికి లోనయ్యారు అక్కడ ఉన్నటువంటి కొనుగోలుదారులు. ఆ తర్వాత అనిల్ ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో సో ఇన్స్టా చూసి వారంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది, మేము మోసపోయామని చెబుతున్నారు. వారు అడ్వాన్స్ కింద ఏదైనా మనీని వాళ్ళకు క్రెడిట్ చేయడం ఏమైనా జరిగిందా? అమ్మకం జరుగుతుందని చెప్పడంతో ఈ రోజు వాళ్ళు రావడం జరిగింది. దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ అనేవి అతను ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం జరిగింది. పెట్టిన క్రమంలోనే ఈ రోజు ఆ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా మీకు బంపర్ ఆఫర్ అని చెప్పేసి ఆఫర్ ఇస్తున్నామని చెప్పేసి చెప్పడంతో కొనుగోలుదారులు చాలా పెద్ద సంఖ్యలో, భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారని చెప్పాలి. చేరుకున్న క్రమంలోనే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అమ్మడం లేదని చెప్పడంతో వాళ్ళు ఉద్రేకానికి లోనయ్యారు. ఆ తర్వాత గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. చేరుకొని దానికి సంబంధించి వివరణ తెలుసుకున్న తర్వాత ప్రెసెంట్ అయితే వ్యాపారవేత్తని అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను అయితే అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. అసలు ఎవరైతే విక్రయిస్తున్నారో రిపబ్లిక్ డే ఆఫర్, బంపర్ ఆఫర్ అని చెబుతూ కూడా 26,000కు కార్ అని ఎవరైతే ప్రచారం చేశారో అతన్ని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అతను ఏం చెబుతున్నాడు ఈ ఆఫర్ కి సంబంధించి? అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటి అని? ప్రెసెంట్ అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అంటే 26,000కి అని చెప్పేసి చాలా వరకు కూడా పాత కార్ల విషయంలో వీళ్ళు సెకండ్ హ్యాండ్ లో కార్లు కొనడం, ఆ తర్వాత ఈ విధంగా ఆఫర్లు అనేవి పెడుతూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ కార్లకు సంబంధించి కూడా తను వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో అతను 26,000కి అని చెప్పేసి తక్కువ ధరకి మేము అమ్ముతున్నాము, ఆఫర్ ఉంది మీకు, లిమిటెడ్ ఆఫర్ అని చెప్పేసి కూడా ఇన్స్టాగ్రామ్ లో అతను పోస్ట్ చేయడంతో ఆ పోస్ట్ ని చూసినటువంటి కొనుగోలుదారులు పబ్లిక్ అక్కడికి చేరుకున్నారని చెప్పాలి. అయితే తక్కువ ధరతో దొరుకుతుంది కాబట్టి అందులో భాగంగానే కొనుగోలు చేద్దామని కూడా భారీ సంఖ్యలో అక్కడికి కొనుగోలుదారులు చేరుకున్న అనంతరం దానికి సంబంధించి కొనుగోలు చేయడం లేదు, అమ్మకాలు జరపడం లేదని చెప్పేసి కూడా వ్యాపారవేత్త చెప్పడంతో ఈ విధంగా గొడవ స్టార్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. వ్యాపారవేత్త విషయానికి వస్తే ప్రెసెంట్ పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎందుకు అమ్మకాలు పెట్టారు, ఇంత తక్కువ ధరలో అమ్మకాలు పెట్టినప్పుడు మరి అమ్మకాలు జరపాలి కదా అనే విషయం పైన కూడా వివరణ కోరుతున్నారు. వివరణలో భాగంగా ప్రెసెంట్ అయితే దానికి సంబంధించిన విచారణ అయితే జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో అటు మల్లాపూర్ కు చెందిన పాత కార్ల వ్యాపారి తన వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చెందించుకోవాలి అంటూ కూడా 26,000 రూపాయలకే కారు అమ్ముతామంటూ అటు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో వారు ఒక ప్రకటన చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బంపర్ ఆఫర్ అంటూ కూడా ఈ ప్రకటన చేసిన నేపథ్యంలో కొనుగోలుదారులంతా కూడా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న తర్వాత మేము 26,000కి ఇక్కడ కార్లు లేవు, మేము అమ్మట్లేదు అంటూ వారు చెప్పడము. ఎవరైతే కొనుగోలుదారులు వచ్చారో వారంతా అక్కడ కోపోద్రిక్తులై రాళ్లతో దాడి చేయడం జరిగింది. పోలీసులందరూ అక్కడికి చేరుకొని ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారిని అరెస్ట్ చేశారు. కొనుగోలుదారులందరినీ కూడా సద్దుమణిగించి ఎవరి ప్రాంతానికి వాళ్ళైతే పంపించడం అయితే